హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నిర్మని. ఈరోజు వీడియోలో మంచి టేస్ట్తో హెల్దీ డ్రింక్స్ని చూపించబోతున్నానండి. చల్లటి చాలా రుచికరమైన డ్రింక్స్ అన్నమాట. నీరసంగా ఉన్నప్పుడైనా లేదా హెల్దీగా ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా చిటికెలో ఇలా చేసుకొని తాగేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్లాక్ గ్రేప్ జ్యూస్ని చూపిస్తానండి. ముందుగా వీటిని బాగా కడగాలి. వీటిని క్లీన్ చేయడానికి ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే గ్రేప్స్ మునిగే వరకు వాటర్ని తీసుకొని ఇందులోకి గ్రేప్స్ని తీసుకోవాలి. గ్రేప్స్ని తీసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేసి ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత ద్రాక్ష పళ్ళను కొంచెం పైన కొంచెం రబ్ చేసినట్లు చేస్తూ బాగా కడిగి తీసుకోవాలి. ఇలా అన్ని ద్రాక్ష పళ్ళను రబ్ చేసినట్టు చేస్తూ కడిగాక ఇప్పుడు ద్రాక్ష పళ్ళను సాల్ట్ వాటర్ నుండి బయటికి తీసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి 1 కప్పు ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల జ్యూస్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా హెల్తీగా కావాలంటే ఈ షుగర్ ప్లేస్లో హనీనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా పిండుకున్నాక అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ జ్యూస్ని మనం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం వలన పైన ఉన్న పొట్టంతా కూడా ఫిల్టర్ అయిపోయి జ్యూస్ అనేది స్మూత్గా వస్తుంది. చూడండి, మంచి కలర్ఫుల్తో నల్ల ద్రాక్ష పండ్లతో జ్యూస్ తయారైపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను కొన్ని నల్ల ద్రాక్ష పండ్ల పైన ఉన్న పొట్టుని తీసేసి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. జ్యూస్ తాగేటప్పుడు వీటిని మధ్యలో తింటూ తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 2 ఐస్ క్యూబ్స్ని కూడా వేసి సర్వ్ చేశారంటే చల్లగా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఈ డ్రింక్ని చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు గ్రీన్ గ్రేప్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం నల్ల ద్రాక్ష పళ్ళను ఎలా వాష్ చేసుకున్నామో అదే విధంగా వాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనాని వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చిటికెడు సాల్ట్. ఇప్పుడు ఇందులోనే అరచెక్క వరకు నిమ్మరసంని కూడా పిండుకున్నాక అరకప్పు వరకు చల్లని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకుందామండి. చూడండి, మనకు గ్రీన్ గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని కూడా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ని తీసుకొని ఇందులోకి 2-3 ఐస్ క్యూబ్ని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఈ లెమన్ డ్రింక్స్ చేయడానికి ముందుగా నిమ్మకాయలను తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 డ్రింక్స్ చేస్తున్నాను కాబట్టి 3 నిమ్మకాయలను తీసుకున్నాను. అంటే ఒక్కో డ్రింక్స్కి ఒక్కో నిమ్మకాయ అన్నమాట. ఇలా తీసుకున్న ఈ నిమ్మకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ని తీసుకొని పెట్టుకోవాలి. ముందుగా మన ఫస్ట్ లెమన్ డ్రింక్స్ చూద్దామండి. గ్లాస్లోకి 4-5 ఐస్ క్యూబ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ వరకు పంచదార. ఇప్పుడు ఇందులోనే ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని 2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్, అలాగే ఈ లెమన్ డ్రింక్ కోసం ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా ఘాట్లు పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఇలా వద్దు అనుకుంటే ఈ పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి అయినా వేసుకోవచ్చండి. ఫైనల్గా ఒక 3/4 గ్లాస్ వరకు చల్లటి నీళ్ళను యాడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఏదైనా టైట్గా ఉండే గ్లాస్నే కానీ లేదా మరేదైనా సరే ఇలా టైట్గా పెట్టి బాగా షేక్ చేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే లెమన్ పంచ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సెకండ్ లెమన్ డ్రింక్ వచ్చేసి మరొక గ్లాస్లోకి ఒక 4 లేదా 5 ఐస్ క్యూబ్ని తీసుకుందాం. ఇందులోనే వేయించి పొడి చేసుకొని పెట్టుకున్న 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 2 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఒక 3/4 గ్లాస్ వరకు చల్లటి నీళ్ళను వేసి బాగా కలపండి. అంతే, జీలకర్ర పొడితో చేసిన లెమన్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. ఈ లెమన్ డ్రింక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఇప్పుడు మన థర్డ్ లెమన్ డ్రింక్ వచ్చేసి పింక్ లెమన్ డ్రింక్ అండి. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 8 నుంచి 10 వరకు నల్ల ద్రాక్షలను తీసుకుందాం. ఇందులోనే 2 టీ స్పూన్ వరకు పంచదారను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరం అయితే కొంచెం వాటర్ని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 4 లేదా 5 ఐస్ క్యూబ్ని, అలాగే ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసాన్ని కూడా తీసుకుందాం. అలాగే చిటికెడంతా ఉప్పుని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన పింక్ లెమన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 3 రకాల లెమన్ డ్రింక్స్ రెడీ అయిపోయాయండి. చాలా తక్కువ టైంలోనే ఈ డ్రింక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో ఇలా మనం లెమన్ జ్యూసెస్ని చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. Thank you.